హాయ్ ఇండియా. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది యాక్చువల్లీ బురుగు చెట్ల గురించి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. ఈ బురుగు చెట్లు బేసిక్గా ఒక్క తోటలో ఇంటర్ క్రాపింగ్గా వేస్తున్నారు. ఇంటర్ క్రాపింగ్గా ఎందుకు వేస్తారంటే ఆకులు అంటే తమలపాకులు ఇట్లా పైన కట్టాలి అంటే అది ఒక్క చాలా లేట్ వస్తుంది కాబట్టి తొందరగా ఇది బురుగు చెట్లు పెరుగుతాయి కాబట్టి అలా చేస్తారు. మనము ఒక 2 ట్రాక్టర్ లోడ్లు ఇక చూడండి తీసుకొని వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 300 ప్లాంట్స్ కట్ చేసుకొని వచ్చాము. ఇక్కడ మనకు లేబర్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక చెట్టు 2 పీసెస్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది నేను ఎందుకు తెచ్చానంటే బేసిక్గా మనకు ఏదైనా క్రీపింగ్ ప్లాంట్స్ ఏదైనా వేసుకోవాలన్నా లేదంటే మనకేమన్నా ఇంపార్టెంట్గా వెజిటబుల్స్ అలాంటివి ఏదైనా పెట్టుకోవాలన్నా లేదా ఈ ఆకుల్ని ఇది కట్ చేసి వచ్చి డైరెక్ట్గా ఇలాగే పూంచుకున్నా కూడా ఇది మళ్ళీ రీగ్రోత్ వస్తుంది. ఓకే, మనం ఏం చేయాలంటే ఊరినే కార్నర్లో కట్ చేయాలంతే. చూడండి, మనము ఇది 52cc ఆగరు డ్రై ల్యాండ్లోనే మనము గుంతలు తీస్తున్నాము. మనకి యాక్చువల్లీ 2 ఫీట్స్ గుంత కావాలి, అందుకే గుంత తీసుకుంటున్నాము. ఈ గుంత తీసుకొని మనం అక్కడ బురుగు చెట్టు పెట్టుకొని అది ఆకులు వచ్చినప్పుడు మనం కావాలంటే మనకు ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులకి ఇస్తాను, లేదంటే మేకలు అలా ఏదైనా ప్లాన్ చేసుకొని దానికి కూడా ఇస్తాను. ఇది డిస్టెన్స్ యాక్చువల్లీ నేను 6 ఫీట్స్ ఇచ్చాను, అంటే మొక్కకు 6 ఫీట్స్ ఇచ్చాను. ఇది ఇంటర్ క్రాపింగ్గా అంటే ఇంటర్ బార్డర్ లాగా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇది అవుటర్ బార్డర్గా పెట్టుకునే అంత మొక్కను కాదు, యాక్చువల్లీ ఇది జస్ట్ ఫర్ క్రీపింగ్ ప్లాంట్స్ ఏదన్నా అంటే లైక్ ముకున ఇలాంటివి ఏదన్నా డెవలప్ చేసుకునేదానికి ఇది హెల్ప్ అవుతుంది అనే ఒక రీజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక రీజన్ నా మైండ్లో ఉంది, అది నేను చేసుకుందామని నేను ఇలా ఇది కొన్నాను. సో ఈచ్ ప్లాంట్ నేను బూరు చెట్టు కొనేది 12 రూపీస్తో కొన్నాను. ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఈ లేబర్ ఇదంతా చాలా ఎక్కువ వస్తుంది ఓవరాల్గా. బట్ ఆ గ్రోత్ రావడానికి ఇప్పుడు నేను తెచ్చిన మొక్క గ్రోత్ రావడానికి ఈజీగా మనకు ఒక 2 ఇయర్స్ పడుతుంది, 2-3 ఇయర్స్ పడుతుంది. సో వీ కెన్ సేవ్ 2-3 ఇయర్స్. మనం ఇది కట్ చేసుకొని వచ్చి దాన్నే పెట్టుకుంటే అది కూడా అట్లే గ్రోత్ వచ్చేస్తుంది. కొద్దిగా వాటర్ ఇస్తే చాలు, దీనికి పెద్దగా వాటర్ కూడా అవసరం లేదు. ఎలాంటి డ్రై ల్యాండ్లో కూడా అది బాగా వస్తుంది. ఓకే, సో మనం ఆగర్తో 52cc ఆగర్తో 6 ఫీట్ డిస్టెన్స్తో మనం కట్టి తీసుకున్నాము. మెజర్మెంట్ బ్లైండ్గా బ్లైండ్గా తీసుకొని అది చేసుకుంటున్నాం. ఆగర్ కూడా 52cc డ్రై ల్యాండ్లో బాగా పనిచేస్తుంది. మనం చూసాం కదా, ఒక లేబరే పనిచేస్తున్నారు, చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు కూడా. వర్క్ కూడా బాగా జరుగుతుంది నాకు. ఈ బురుగు చెట్లు మన దగ్గర సీడ్ కూడా అవైలబిలిటీలో ఉంది. సీడ్ కూడా మీకు ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. బయట మార్కెట్లో అంత ఈజీగా ఇది దొరకకపోవచ్చు మోస్ట్లీ. ఇంకోటి ఇప్పుడు చూస్తూ ఉండేది మీరు, ఇది 63cc ఆగరు. యాక్చువల్లీ 52cc ఆగర్ యూస్ చేసాము. ఇది కూడా చూద్దామని చెప్పి ఒక ప్రాక్టికల్ అంటే మనకు కూడా ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ప్లస్ నాకు వర్క్ కూడా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పి ఇది కూడా ట్రై చేశాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది డ్రై ల్యాండ్లో. ఇంకొకటి మనం బిట్ యూస్ చేసిండేది, ఇది ఒక దగ్గర 6 ఇంచెస్ ట్రై చేసాము. ఒక్కో దగ్గర ఇది యాక్చువల్లీ 6 ఇంచెస్. చూడండి, 2.5 ఇంచ్ డెప్త్ పోయింది. ఇది కూడా 63cc ఆగరు. ఈజీగా మనకు ఒక చూడండి ఇంత పోయిందంటే ఇది 3 ఫీట్స్ ఆల్మోస్ట్. సో 3 ఫీట్స్ డెప్త్ పోయింది. ఇది బిట్ కూడా అది 6 ఇంచెస్ బిట్ యూస్ చేసాం దాన్ని. బేసిక్గా 52cc ఎందుకు తీసుకోవాలి, 63cc ఎప్పుడు తీసుకోవాలి అంటే మీరు బిట్స్ 2, 4, 6, 8 ఈ బిట్స్ యూస్ చేయాలంటే మీరు 52cc తీసుకోవాలి. అదే 10 ఇంచెస్ 12 ఇంచెస్ మీరు ఏమైనా యూస్ చేసుకోవాలి అంటే 63cc ఇస్ ద బెస్ట్ మెషిన్. అంటే 2, 4, 6, 8 ఇంచెస్ బిట్ యూస్ చేయకూడదు అంటే డెఫినెట్గా చేయొచ్చు 63ccలో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 10 ఇంచెస్ 12 ఇంచెస్ బిట్ ఏమైనా యూస్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ 63cc. ఇంకోటి, ఇప్పుడు డయాగ్నల్గా వాళ్ళు బిట్టు రన్ చేస్తున్నారు కదా, అది ఎందుకు అంటే ఎప్పుడైనా మట్టి అది క్లాగ్ అయినప్పుడు అంటే కట్టుకున్నప్పుడు కిందకి దిగదు అని అనిపించినప్పుడు అలా కొంచెం డయాగ్నల్గా పోతేగిన ఈజీగా హోలు తొందరగా అవుతుంది. ఇంకోటి, ఆ ఎగ్జాస్ట్ నుంచి పొగ రావడము, అప్పుడప్పుడు
ఇది 2 స్ట్రోక్ కాబట్టి ఆయిల్ మనము ఎంత కరెక్ట్గా వేసినా పెట్రోల్ ఏమన్నా కొంచెం అటు ఇటు క్వాలిటీ ఉన్నా కూడా అది పొగొచ్చే స్టార్ట్ అవుతుంది. అందుకే మన దగ్గర ఉన్న లేబరు ముఖానికి టవల్ అడ్డం కప్పుకొని పని చేసుకుంటున్నారు. మనం కొంచెం సేఫ్గా దీన్ని డ్రిల్ చేసుకోవాలి, ఎందుకంటే కాలు దగ్గరగా ఉంటుంది కదా. బిట్టు కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే డ్రిల్ కూడా చాలా ఫాస్ట్గా డ్రిల్ అవుతుంది. ఓకే, అంటే అగైన్ డిపెండ్స్ ఆన్ మనీ, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. మీరు 52 సీసీనా 63 సీసీనా అని ఆలోచించుకొని తీసుకోవాలి. ఇక్కడ బిట్స్ వరకు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. మెషిన్ వరకు పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. నేను చాలా వీడియోస్లో ఆగర్ మెషిన్ గురించి చెప్పాను. సో ఇది ప్రాక్టికల్గా ఇది మా రిక్వైర్మెంట్కి ఇంకొకసారి చూపిస్తున్నాము. ఈ గుంత తీసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ ఇచ్చేసి ఒకేసారి ఆ చెట్టు పెట్టేస్తే మేలు అని చెప్పి నేను అట్లా చేస్తున్నాను. మనం డ్రిప్ సిస్టమ్ ఉంది కాబట్టి డ్రిప్లో నుంచి అన్ని గుంతల్ని వాటర్ నింపేసాం కదా. సో ఇలా నింపేసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ కట్టి పెట్టుకుంటాం, అంటే బురుగు చెట్టు. ఓకే, ఆ బురుగు చెట్టు పెట్టుకుంటాము. ఆ బురుగు చెట్టు పెట్టుకున్న తర్వాత మనం పైన మల్చింగ్ అదంతా చేసుకోవాలి. చూడండి, ఎక్కడైనా వాటర్ కొద్దిగా ఏదైనా ఇంకా డెప్త్గా పోకపోతే కొద్దిగా వాటర్ ఇచ్చి కూడా కొన్ని ట్రై చేసాము, ఎందుకంటే మనకి ఇంకా డెప్త్ కావాలి అన్నప్పుడు అలా చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది 2 feet కింద పెట్టుకున్నాం. ఇది డెప్త్ తీసి బురుగు చెట్లు పెట్టుకున్నాం. ఈ హైట్ వచ్చేసి ఒక 12 feet హైట్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం. ఇది చూడండి, ఇక్కడంతా పెట్టేసాము. పెట్టిన తర్వాత ఇమీడియట్గా వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత చూడండి ఎలా ఉంది, అన్నిటికీ ఇట్లా డ్రిప్లో వాటర్ ఇచ్చేస్తున్నాము. ఇది డైలీ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది మనం ఇలాగే వదిలేస్తే. అందుకే మేమేమనుకున్నామంటే మల్చింగ్ చేసేస్తాము. మల్చింగ్ చేస్తే వీక్లీ వన్స్ ఇచ్చినా పర్లేదని చూడండి మల్చింగ్ చేసాం. సో మనం డైలీ వాటర్ ఇవ్వలేము దీనికి. ఇంకోటి, ఇది వాటర్ కూడా పెద్దగా అడగదు. అలా అని మనము ఎండాకాలంలో స్టార్ట్ చేసాం కాబట్టి సమ్మర్ సీజన్లో బెటర్ మల్చింగ్ ఇచ్చేసి కొద్దిగా వాటర్ ఇచ్చినా అది ఒక 1 week వరకు తట్టుకుంటుంది కదా అనే రీజన్కి ఇలా చేసాము. మనకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ బురుగు సీడ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది మీరు సపోర్టింగ్ ప్లాంట్ లాగా చేసుకోవచ్చు. అంటే ఇది లైవ్ ప్లాంట్ కమ్ మనకి ఇట్లా దీన్ని ఆకులు కూడా మనకి హెల్ప్ అవుతాయి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. That's all from this video. We'll see you in the next video. Bye bye.